నమః శివాయాస్తు నిరామయాయ నమః శివాయాస్తు మనోమయాయ నమః శివాయాస్తు సౌభాగ్యదాయ తుభ్యం సదా ఉమామహేశ్వరాయ. ఆనాడు నీ భార్య భానుమతి దేవిదా భిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూదమాడతావా, చచ్చి మట్టి పాలవుతావా? ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. డ్రామా ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు, రెడీయా? ఎవరు రెడీ? వచ్చి దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో ఒకటి చావనయ్యా. ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యామణి. ఆడు దుర్యోధన ఆడు. బంగారం లాంటి అవకాశం ఇదే. లాస్ట్ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఈ ధర్మచూదంబున ఎక్కడో పొక్కై ఉన్నది. భీమసేన, దుర్యోధనుడు ఓడిపోయాడు. వెళ్ళి బరబరా ఈడ్చుకురా. గుడ్డి వెధవా, గుడ్డి నీకా నాకా? సారీ పెదనాన్న. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా. సోదరి ద్రౌపది, భయపడకు. నేనొచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదరా, నీ గద ఒకసారి ఇటు. ఏం కూసావురా? పాపి, ఒరే పాపిగా లేవరా, నీకోసం పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా. మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. ఏంటి? 3 నెలల నుంచి పాలు వస్తున్నాను. పచ్చగడ్డి కొనటానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300. ఇందా 2 ఆటలాడదా? పోయి
కొయ్ 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 పేకాట పాపారావు కొయ్ 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 పేకాట పాపారావు మూడు నెలల బాకీ చెల్లు ఇంకో రెండేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. కొయ్ 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 పేకాట పాపారావు కొయ్ 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 పేకాట పాపారావు ఫుల్ కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబా గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూర్తిపోతాదేమోనండి. రేయ్ నేను పేకని నమ్ముకున్నాను రా, పేకే నాకు పాడి. నీ గేదెను వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడా అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. బామ్మ చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను. ఏడ్చావులే, ఇట్టాగే పేకాడితో పెళ్లి చేస్తానని చెల్లెళ్ళు ఒక చేతకాని యాదవ్కి ఇచ్చి చేసావు. ఆడేమో పుట్టింటి నుంచి డబ్బు తీసుకురామని వారానికి ఒకసారి తన్ని తరివేస్తున్నాడు. ఆదిలక్ష్మిని మళ్ళీ పంపేశాడా బావా? ఉత్తరం వచ్చింది. ఇయర్ బావా, నువ్వు నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నా చేతిలో పెట్టావు. పాపం కట్నం కూడా బాగానే ముట్ట చెప్పావు. కానీ అదేం పాపం, నీ చెల్లెలు నా కొంపలో అడుగు పెట్టింది. ఆ ఉత్సాహంతో ఫుల్లుగా మందు కొట్టాను. ఆ సాయంత్రమే మా బాసును కొట్టాను, ఉద్యోగం పోయింది. ఇంత క్రితం నా ఫుడ్ నేనే కొట్టి నా మందు నేనే తాగేవాడిని. కానీ ఇప్పుడు నీ చెల్లెలకు కూడా పెట్టాలి కదా, అందుకని కనీసం 25,000 ఇవ్వకపోతే కాపరం చేయడం కష్టం. నువ్వు గనక ఆ సొమ్ము ఇవ్వకపోతే నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద పెట్టి వేలం వేస్తాను. ఇట్లు నీ బావ హరిశ్చంద్రుడు ఒకటే సార్. పావలాకి ₹1 పెళ్ళాన్ని నమ్ముకునే యదవని ఈయన్నే చూశాను. ఆడి పేరే హరిశ్చంద్రుడు. నా బతుక్కి ఇదొక్కటేనే రాంగ్ షో. హలో హాయ్. నేను వచ్చా. ఎవరండి? కాయ రజాకాయ్ 1కి 5, 2కి 10. చూస్తే నష్టం, కోస్తే లాభం. కమాన్ మే. ఏం బ్రదర్, ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా? అంటే ఏమిటో చెప్పండి అన్నగారు. చేపల బజార్. ముందు ముక్కలు వంచలే రఫడించేస్తా. ఆలస్యం ఎందుకు, ఆట ప్రారంభిద్దాం. నా దగ్గర క్యాష్ లేదు, అప్పు పెట్టు. పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు. సర్లేవయ్యా, రేపు మీ అమ్మ చావదా? దగ్గరుండి దినం చేంజరా. అప్పరో మీ అమ్మ చచ్చిపోయిందిరా. అమ్మా ఊరుకో బాబాయ్, బాబాయ్ ఊరుకో బాబాయ్. ఈ బజార్ ఉంటే తీసుకెళ్తారా? అప్పుడు కలుగుతావులే ముక్కలే. పేకాట పాపారావు వస్తున్నాడు, బోర్డు ఖాళీ చేయండిరా. ఆడాలా ఆడాలా అని ఎలాగో ఓడిపోతారు కదా, అప్పుడు ఇచ్చే డబ్బేదో ఇప్పుడు ఇచ్చేస్తే టైం కలిసి వస్తుందిగా. మా బాబాయ్ ఆడే సరదాన్ని తెచ్చుకొని బట్టలు చాలా బాగున్నాయి కదా బాబాయ్. బాగున్నాయి మరమనిషి అంతే కదా. పదవై ఏంటో నడపడం. బ్రేక్ లేదు, సీట్ లేదు, పైగా సౌండ్ ఏంటి? ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా? చాలా ఊరుకోండి. సైలెన్సరు లేదా? కనీసం లైసెన్స్ అన్న ఉందా? లైసెన్స్ ఎందుకు లేదండి? ఇదిగో. అమ్మో, నా లైసెన్స్ ఏది? ఏదే? స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవిలి మింగేసాం అనుకున్నావా? 50 50 ఏం కర్మ, 52 తీస్తా. డ్యూటీలో ఉన్న పోలీసులు పేకాడమంటావా? 50 కాదు 100 లేకపోతే బండి ఇచ్చేయి. ఏదో బండి ఇచ్చే బాబాయ్, దరిద్రం పోద్ది. బాబాయ్ ఎవరో కొట్టారు. నేనేరా? పేకాట్లో ఇది నా మొదటి సంపాదన, సెంటిమెంట్. ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు వందేగా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు. పద. అమ్మా అయిపోయిందిరా. అవునులే,
కిరసనాయిలతో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది? పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్. పెట్రోలా? కొనడమా? అవును. అది 20 రూపాయలు కౌంట్ ఇచ్చి. మరి ఎలా బాబాయ్? రాయ్ 5 రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గారు అండుండగా మనకు భయం ఏంట్రా? నమస్తే. ఆ పెట్రోల్ బాబు పెట్రోల్ 1 లీటర్ 5 రూపీస్, పెట్రోల్ బంక్ లో 20 రూపీస్. నమస్తే. ఎరా ట్రంప్ కార్డు ఎలా ఉంది బిజినెస్? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? థ్యాంక్ఫుల్. ఓకే. రేయ్ కల్తీ కాదు కదా? కిట్నా బాత్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు. దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. ఆయిలే ఆయిల్. అదేంటి బాబాయ్ నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు, వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి సుక్రి. అదేమిట్రా సుబ్బారావు చెప్పులు చేత్తో తెస్తున్నావు? చెప్పులు కావమ్మా, ఇవి నా తిప్పలు. ఎలా అరిగిపోయినాయో చూడు. నీ మనవడికి పిల్లని ఎతకమన్నావుగా, 100 మందిని అడిగాను, ఒక్కళ్ళు పిల్లని అంటున్నారు. చెప్పు తీసుకుని కొడతా. ఎవడ్రా ఇవనన్నాడు? నా మనవడికేరా, రాజా లాంటి కుర్రాడు. కాలు మీద కాలు, మేసం మీద ఏలు. మూతి మీద మీసం ఉంటే చాలదమ్మా, చేతిలో ప్యాక్ ఉండకూడదు. నీ మనవడేమన్నా ఆఫీసరా వ్యాపారస్తుడా? ఆఖరికి రిక్షా దొక్కేవాడికైనా పిల్లని ఇస్తారు. ఇదిగో ఈయన పేకాట రాయడని అందరికీ తెలిసిపోయింది. చూడు, నీ మనవడు పేకాట మానే వరకు పెళ్లి అవ్వదు, అంతే. ఇదిగో సుబ్బారావు, నన్ను ఇబ్బంది పెట్టకురావణమ్మా. బామా తలుపుది. తీసే ఉంది, తోసుకురా. అదేంటే నువ్వు ఇంకా డ్రాప్ అయిపోలా, మెలుకునే ఉన్నావా? బతికే ఉన్నావా అని అడగల. అవేం మాటలే, నాకు మమ్మీవైనా రమ్మీవైనా నువ్వే కదంటే బామ్మ. కడుపులో మంట, ఆకలి, అన్నం పెట్టవే. ఆకలేస్తే పేకలు తిను, అన్నం ఎందుకు? ఇదేంటో నువ్వు కూడా చైనీస్ వంటలు మొదలు పెట్టావా? థ్యాంక్స్. ఇదేమిటో పచ్చికూరలు పెట్టావు? అంతేరా, నీకు ఇష్టం ఉంటే తిను, లేకపోతే మానే. నీకు 3 పూట్ల వండి వార్చి నువ్వు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు కొడితే తీసివేనా నా పని? పోనీ ఒక పని చేయి, ఒక పూటే వండి ఒక తలుపెత్తి అడ్జస్ట్ చేసుకుంటా. అంతేగాని నువ్వు పెళ్లి మాత్రం చేసుకో. అప్పుడే నాకు పెళ్లి వయసు ఎక్కడ వచ్చింది? లేకపోతే సరే, కుర్చీ కిందకు 5 ఏళ్ళు వచ్చినాయి, శాఖలు పోతున్నాడు శాఖలు. ఇప్పుడు ఎంతకీ నీకేం కావాలి? పెళ్లి అంతేగా? నాకు చేయరా పెళ్లి. నీకు పెళ్లి చేయడం అంటే నీ వయసు తగ్గ కుర్రాన్ని వెతికేసరికి. అబ్బా, నా ఉద్దేశం అది కాదే. వారం రోజులు తిరిగే లోపల ఆఠీన్ రాణి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు షో చేయకపోతే నా పేరు పేకట పాపారావే కాదు, దాచిన నంబట్రా. పిచ్చి సచ్చినాడా, వీటికేం తక్కువ లేదు. పిచ్చిది. రండి 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 రండి, పెళ్ళి అయిపోయినా మా తాతయ్యకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా? అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లో 2 అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుంటారు. అదే స్పెషల్ అనుకో. రమ్మలేదు, రమ్మ డైరెక్ట్ గా వెళ్ళి దాని ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రూపాయలు రక్షించుకో. మమ్మ అనుకో, చేయబట్టు. శాశ్వత స్వర్గంలో నువ్వు తెరుస్తూ వెళ్ళ. రైట్ శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోట? కోపరకాయ బాబు. ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగా చెవిటి. అదే స్పెషల్ అనుకో, అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మా. బాబాయ్ బాబాయ్, నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ క్షమించాలి, ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి ఎక్కువ. అబ్బాయి పేరు పాపారావు. ఏం చేస్తుంటాడు? ప్లేయర్, మంచి ఆటగాడు. అలాగా, ఏమాడతాడు?
ఫుట్బాల్, వాలీబాల్, కబాడీ, ఖోఖో. బెళ్ళంగోడు, వామనగుంట, చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు మేడం చండి, కాలెత్తండి, చేయి తాపండి. పలహారం పెడతారు. ఇది మా సాంప్రదాయం. చూడమ్మా, సిగ్గుపడకుండా తలపైకెత్తి అబ్బాయి చూడు. మీ పేరు? నూకాలమ్మా. పేరు కొంచెం మోటుగా ఉంది, అయినా పర్లేదు. పెళ్ళైన తర్వాత నూక్ అని పిలుచుకుంటాను. మీకేమిష్టం? రక్తం. వీడిని తిరు, వారానికి సరిపోతాడు. ఒరే శాస్త్రి, పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా? దాన్ని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందరా. పట్టుకో, పట్టుకోండి. బ్రేకు లేని బెంచ్ బండి లాగా ఏమిటి డాషింగ్? కళ్ళు మూసుకుని పరిగెడుతున్నావా? లేదు, చూస్తూనే డాష్ ఇచ్చాను బావా. బావా? అబ్బో, బరువు ఎక్కువ. ఒక్క నిమిషంలే. చూడు, పడేసిన ప్రతి మగాడిని బావా అనకూడదు, తప్పు. ఇంటికి వెళ్ళిపో. లేదు, నువ్వు నిజంగా మా బావే. అయితే అటు మా అమ్మ సైడ్ నుంచి గాని ఇటు బామ్మ సైడ్ నుంచి గాని నాకెవరూ లేరే. బాబాయ్, ఇన్ని సూపర్ గా ఉంది. బ్రహ్మాండమైన ఛాన్స్. బాగా గుర్తు తెచ్చుకో. అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ రీళ్లు రీళ్లుగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. కానీ నాకు మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. 20 years బ్యాక్ లాగు లేకుండా తిరిగేవాడివి. చెవికో పోగు, ముక్కుకు కాడ, బుల్లి దాచి, ఆ తర్వాత చెప్పు. తొడకో మచ్చ. మచ్చ నాక? ఇంకా గుర్తులు చెప్పనా? చెప్పు. మనిద్దరం చిన్నప్పుడు గోవాడ తిరణాలకి వెళ్ళాం. అక్కడ ఒకే గ్లాస్ లో చెరుకు రసం కూడా తాగాం. అది గొప్పగా ఉంది. కాదు, చప్పగా ఉంది. ఆ తర్వాత దాగుడు మూతలు ఆట ఆడుకున్నాం. నువ్వు కళ్ళు మూసుకో అన్నావు, నేను మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు లేవు బావా. కొట్టకు, పట్టేశా. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఒక్కటి కూడా నాకు గుర్తులేదు. నన్ను పోని. బావా, పోనిస్తాను గాని ఒక్కసారి నన్ను నీ మచ్చ చూస్తా. ఇక్కడ నడి రోడ్లోనా? శివ శివ, పట్ట పగలే మగవాడి శీలానికి సేఫ్టీ లేకుండా పోయింది. బావా, ఒక్కసారి మచ్చ చూపించు బావా. సరే సరే సరే, ఇదిగో మచ్చ చూపిస్తాను గాని ఒక్కసారి దావుడు మూతలాట ఆడుకుందామా? నేను 1 2 3 అంటాను, నువ్వు కళ్ళు మూసుకోవాలి. 1 2 3. కొబ్బరి బండ ఒకటి కొట్టు. నీకు కూడా నాన్న, అమ్మ కూడా తీసుకెళ్తావా? మొత్తం 3 కొబ్బరి బండాలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు. 3 9 రూపాయలు. డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? అసలు ఎవరు మీది? ఆగరా, పులుస్తాను కదా ఇప్పుడు. చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకున్న కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బండాలు గుద్దుద్ది, అది వెల్లకితలా పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొర్ల గింతలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు పీప్ 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 అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా సాములు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు. ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు, పిల్లలు కలండి బాబు. డజను ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వ.
తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు? ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి? బండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి పాకెడుతుంది. ఈ లోనాలు టీవీఎస్ 50లు వీటి కెపాసిటీ ఎంత? 1, 2. అవునరా, అసలు నువ్వు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలరా, లూనా ఒకసారి ఓవర్హాలింగ్ చేయించుకోవాలి. శుక్రి ఓకేరా, టిటిటి. రా నాన్న, ఎక్కు ఎక్కు, కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డంత బేవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా? శాస్త్రి, త్వరగా టైం అవుతుంది. ఎలా ఉంది మన గెటప్? సూడు గీతకి సూట్ వేసినట్టు బానే ఉంది కానీ ఇంతకీ పెళ్లి చూపులు నీకా నాకా? అది కాదండి బాబు, మనం చూడడానికి వెళ్తుంది అమలాపురం అమ్మాయిని కాదు, అమెరికా అమ్మాయిని. స్కూటర్ వెళ్తే చీప్ గా ఉంటుందని పీటీ గారు బుక్ చేశా. పీటీయా? అవునులే, నీ జోకరేం పోయింది? అంతా అమెరికన్ స్టైల్. తంతే బీర్ల బుట్టలో పడ్డావు బాబాయ్. శాస్త్రి, పెళ్లి చూపులు కెమెరా ఏర్పాటు చేసావా? ఆవిడే పెళ్లి కూతురు. పిన్ని భలే ఉంది, చేసుకో బాబాయ్. అవును, పిల్ల కాచిపాటిలో ఉంది. ఒరే, పెళ్లి చేసుకుంటాను పిల్లలు చూపించరా అంటే కెమెరా డాన్స్ చూపిస్తావా? చంపేస్తా. అవే కళ్ళు, అదే చూపు, అదే లుక్కు, అదే లేడీ, అదే వేడి. నన్ను గుద్ది చంపేయడం తప్ప నీకు వేరే పనిలేదా? ఉంది, అందుకేగా ఇలా కలిసి కింద పడ్డాం బావా. ఇదిగో, నువ్వు ఆశను చూసి బాస్ అనుకుంటున్నావు, నేను నీ భావన కాదు. అంత మాట అనకు బావా. నువ్వు మోగ మనసులో నాగేశ్వరరావువి, నేను నవరాత్రిలో సావిత్రిని. మన కలయిక పునర్జన్మ. పునర్జన్మ కాదు, పుచ్చిపోయిన కర్మ. బావా, మచ్చలేని చంద్రుల్లాంటి నీ సోయగం నన్ను మత్తెక్కించింది. అన్నట్టు బావా, చిన్నప్పుడు నీ తొడ మీద వేపకాయంత పుట్టుమచ్చుండేది, అది ఇప్పుడు యాపిల్ పండంత అయి ఉంటుంది. ఒక్కసారి చూపించు. శివ శివ, అరక్షణం ఆగితే అండర్వేర్ కూడా విప్పమని ఎలా ఉంది. ఇప్పుడు ఏమిటి నాకు దారి? బావా, మచ్చ. అయ్యో తచ్చా. బాబాయ్ పైగేమా పోతే పైన పైన. గోదావరి పుట్టినప్పుడు వేసుకొచ్చున్నావు గేలం. ఒక చేపని పట్టలేదు, ఒక పాపని కట్టుకోలేదు. ఆ మాట అంటేనే నాకు కాలుద్ది. పడతాను, చేపనే పడతాను, పిల్లనే పడతాను. అమ్మా పట్టేసానే. అబ్బా, చేపలు పడుతున్నావా బావా? అవును, ఫ్రెష్ గా ఫిష్ కర్రీ చేసి నీకు పెడదామని. అవును, ఉత్తరం రాస్తే రిప్లై రాయలేదేంటి? ఆ తర్వాత రంజాన్ కని సంక్రాంతి కని 3 సార్లు వచ్చావుగా. నేనన్నది రెండో ఉత్తరం గురించి. అది ఇంకా చారలేదు బే, ఈలోగా నువ్వే దిగబడ్డావు. బావగాన్ని పట్టుకుని బే, అందుకే ఆదిలక్ష్మిని వీధిలో పెట్టా. నువ్విక్కడ గేలం వేస్తుండు, నేను అక్కడ వేలం వేస్తా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నాయమ్మ నా తల్లి, బంగారం లాంటి ఒంటి మీద అట్ల కాడగాల్చి మూత పెడతావా? నీ చేతులు ఇరిగిపోను. సమయానికి గుణపం దొరకలేదు. అన్నయ్య, నా తాళి తెంపేస్తావా? నా బొట్టు చెరిపేస్తావా? నా కాసులు బద్దలు కొడతావా? నా చెల్లెల్ని కట్టుకున్నావు కాబట్టి బతికిపోయావు. అదృష్టవంతుడు. దేనికైనా మత్తుండాలి బావా. అబ్బా, అబ్బో
లేదే బామ్మా, నువ్వు పెళ్ళో అంటుంటేను సుళ్ళు వెతుకుంటున్నాను. మా నాయనే పూతద్దం దానా ఓహిని సుళ్ళు ఎత్తుక్కుంటున్నాడంట. సుళ్ళు సిగ్గుమాలి సచ్చి. ఇదిగో బామ్మా, నేను చెప్పేది నువ్వు కొంచెం సీరియస్ గా వినాలి. నా చిన్న వయసులో, అంటే నాకు 7-8 సంవత్సరాలు ఉండగా నాకేమన్నా బాల్య వివాహం లాంటిది జరిగిందా? పాతేసి రాటల్లే 25 సంవత్సరాలు వచ్చినా పిల్లనిచ్చే దిక్కులేదు. వీడికి బాల్య వివాహం. అబ్బా బామ్మా, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు. నాకు 7-8 సంవత్సరాలుండగా అప్పటికి నీకు 45 ఏళ్ళు. తాత ఇంకా బతికే ఉన్నాడు. నువ్వు మంచి ఆవేశంలో ఉన్నావు. అప్పుడు నాకేమన్నా పెళ్లి జరిగిందా? ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చిందిరా. సరిగ్గా నీకు 7-8 సంవత్సరాల వయసులో పిచ్చి కుక్క కరిసింది. అబ్బా, ఒక్కగానొక్క మనవణ్ణి ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదంటే పోనీ దీనికి సమాధానం చెప్పు. చిన్నప్పుడు నాకు ఒళ్ళు రుద్ది స్నానం ఎవరు చేయించేవాళ్ళు? నీకెవరున్నారయ్యా? అమ్మా అబ్బా అన్నిటికి నేనే చేయించేదాన్ని. అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది నువ్వు ఒక్కదానివే. నా తొడ వెనక, తుంటి కింద, పిక్క పైన ఈ సైజులో మచ్చ ఏమైనా ఉండేదా? మచ్చ కాదుగా నోరే, బెచ్చు మాత్రం ఉండేది. కొండ ముచ్చల్లి రుద్ది దాన్ని నేనే పోగొట్టా. అది సంగతి. నువ్వు రుద్దిన రుద్దుడికి బెచ్చుతో పాటు మచ్చ కూడా అరిగిపోయి ఉంటుంది. ఎంత పని చేశావే బామ్మ. ఆ మచ్చే గనక ఇవాళ ఉండున్నట్టయితే. ఒరే పాపిగా, నీకు పిచ్చేమన్నా పట్టిందంట? ఇందాక నుంచి మచ్చో అని తెగ గింజుకుంటున్నా. అలా కొట్టిపారేకే బామ్మ, ఆ మచ్చకో చరిత్ర ఉంది. నేను అందమైన అమ్మాయిని చూశాను. ఆహా, ఏమా నడుము, ఎంత సుకుమారమైన చేతులు, ఎంత ప్రశాంతమైన ముఖం, రాజహంస లాంటి రమణీయమైన నడక. ఎందాక వచ్చిందా మచ్చ కేసు? ట్రై చేస్తున్నాను సార్. ఇంకా ఎన్నాళ్ళమ్మా అమాయకులైన ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పుట్టుమచ్చవాడి కేసు నీకెందుకు అప్పచెప్పారో తెలుసా? నీ సిన్సియారిటీని, తెలివితేటల్ని నమ్మి. మేడం గారు, మేము అనుమానం వచ్చిన ప్రతి వాడిని చెక్ చేస్తున్నాం సార్. షటప్. ట్రయల్స్ కాదు కావాల్సింది, రిజల్ట్స్. వీలైనంత త్వరలో పట్టుకుంటాను సార్. గుండె ఎక్కడంటే మాట్లాడరే. ఇక్కడ నేనే మీసాల గుండానే. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్ ఉందా? శభా శివాజీ, మొన్న డాక్టర్లా, నిన్న లాయర్లా, ఇవాళ ఇన్స్పెక్టర్లా, ఫోటోకో గెటప్ లో రోజుకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టేస్తున్నావయ్యా. అంతా మీ దయ సార్. 3 ముళ్ళు వేసేది నేనే అయినా 3 రాత్రులు గడిపేది మీరేగా. లేగు. మా బాస్ గుండయ్య గారు, కాళ్ళకి నమస్కారం పెట్టు. సీలిప్పుని కొత్త పేకలా ఉన్నావు, ఇంకా ఆలస్యం ఎందుకు? పద. ఏంటిది? ఏముంది, మీ అమ్మ నాన్న నిన్ను నా చేతిలో పెట్టారు, నేను మా బాస్ చేతిలో పెట్టాను. జస్ట్ చెయ్యి మార్పిడి అంతే. తాళి కట్టిన భార్యను తాచడానికి సిగ్గు. అంతే మరి, అరిస్తే ముందు గొంతు పోద్ది, ఆ తర్వాత శీలం ఎలాగో పోద్ది. పద పద. బాబాయ్, మచ్చ మచ్చ అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసిన, కార్డు కొట్టిన కళ్ళ ముందే మెదులుతోందిరా. నా ప్రాణాలు తోడేస్తుంది. చూడు, ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్, అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా?
వీడిని గనక నీ మరదలు చూసిందనుకో, నా పెళ్లి క్యాన్సిల్. నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. వాడిది ఒరిజినల్ కాదో తెలుసుకురా. గురువేరు ఇది పుట్టుమచ్చా లేక పెట్టుమచ్చా? ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తొడవచ్చా? నీకేమన్నా పిచ్చ? అమ్ము కొంపలు అంటుకున్నాయి. మరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే, నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగబరసులో జాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగళ్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. యావండి ఆవిడొచ్చింది, మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? ఏం లేదు తాతయ్య, దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లల్ని మోసం చేస్తున్న ఒక నేరస్తుని పట్టుకోవాలని ట్రై చేశాను. జస్ట్ మిస్ అయ్యాడు. ఇలా దేశంలో ఉన్న ఆడపిల్లల జీవితాన్ని బాగు చేయడం తప్ప నీకంటూ భర్త సంసారం అక్కర్లేదా? నేనేం పెళ్లి చేసుకోనడం లేదే. ఎటొచ్చి నా పోలీసు ఉద్యోగాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించే మనిషి కావాలనుకుంటున్నాను. కావాలంటే దొరకడానికి అక్కడ తేరగా ఉన్నారే. అరే వంట వార్పు వచ్చి సంసారపక్షంగా ఉండే పిల్లలకి సంబంధాలు దొరకడం కష్టంగా ఉంటే, అలాంటిది ఉద్యోగం పేరుతో అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి రౌడీల వెంట దొంగల వెంట పరిగెత్తే నీకు పెళ్లి ఎలా అవుతుంది? కాకపోతే పోనీ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ గడిపేస్తాను. ఈ రెటమత మాటలే వద్దంటున్నాను. రేపు పొద్దున్న నిన్ను కుర్రాడు చూడడానికి వస్తున్నాడు, అతను నీకు నచ్చుతాడో నువ్వు అతను చేసుకుంటున్నావు అంతే. తాత మరి నా ఉద్యోగం గురించి నేను అతనికి చెప్పలేదు, నువ్వు కూడా చెప్పొద్దు. చెప్తే నా మీద ఒకే. చిచ్చే, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే సెంటిమెంట్ తో నోరు మీస్తారు. కోట్లలో వ్యాపారం, లాభం డాలర్లో. బ్రేక్ఫాస్ట్ బొంబాయిలో చేసి లంచ్కి లండన్లో దిగి డిన్నర్కి ఢిల్లీ వచ్చేసాడు. మరి ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? టైం లేక. శాస్త్రి గారు, వారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి లోపలికి పంపించరా? ఈ కాలం పిల్లలు మరీ ఫాస్ట్, అన్నీ ముందుగానే తెలుసుకోనుకున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి. పెళ్లి కాకుండా నాకు ఇలాంటి ఇష్టం ఉండవండి. పవిడి తీయకండి, నాకు చచ్చేంత సిగ్గు. ఒక్కసారి కళ్ళు తెరవండి. అబ్బే వద్దండి ప్లీజ్. నీ గురించి నాకు ముందే తెలుసురా రాస్కల్. చూడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నా పని పూర్తయ్యేదాకా నవ్వుతూనే ఉంటావు, లేకపోతే ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. ఇద్దరు ఒకళ్ళొకడు బాగా అర్థం చేసుకుంటున్నారయ్యా. మన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దగ్గరైపోతున్నారయ్యా. పెళ్లి సెటిల్ అయినట్టే. వీడు నెంబర్ 1 రాస్కల్. వీడి పెళ్లి నేను చేస్తాను సెల్లో. నన్ను వదిలిపెట్టి ఇన్స్పెక్టర్ అమ్మో, దీనంతటికి కారణం ఆ బేసాల గుండెగాడు. ఆగా, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంత తేలికైన పని కాదు. అలా చూడు.
నీలాంటి వాళ్ళు పక్కనున్నందుకు ఆ కుక్కలు కూడా సిగ్గుపడతాయిరా రాస్కల్. బండి స్టేషన్ కు తీసుకురండి. నన్ను కుక్కల బండిలో వేస్తావు కదూ, నీ బతుకు కుక్కల చింపిన ఇస్తర చేస్తాను. ఒరే డంక బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్యేవారు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. చెప్పనరే గంజర బాటే ఇదిగో బాబు, కాకే యాబర్ గల్లి బండ్ర తిల్లి రొట్టంద్రే ఇందా చుంచు ఇందా ಇಲ್ಲ ಬರ್ಸಿದೆ చుంచు డ్రమన్ నారోల గండే వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మళ్ళా. ఆహా, ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా, అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్, ఓర్చుకో, ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్న పూసుకున్నావంటే నువ్వు దానికి నేను 4కి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపోస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పని చేయట్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చంపేశావండి. అమ్మా, అయ్యో, అమ్మా, అగా ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీలో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద పెట్టాడ్రా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడే ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో, పద కుంటుకుంటూ వెళ్దాం. ఏమిటి సార్ ఇదంతా? ఏంటా మచ్చోసిన ఆంబోతులాగా ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా? ఆడపిల్లల? ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు. ఆ ఐడియా కూడా ఉందన్నమాట. ఏ ఏరియా కావాలో కోరుకో. ఏరియా ఏంటండి? అదే పోలీసులు దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులని కదా మీ అభిప్రాయం. నేను అలా కాదు, నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను. 1 టౌనా 2 టౌనా కోరుకో. టౌన్ ఏంటండి? అయ్యో, అమ్మో, అయ్యో, కొట్టాడండి. నేనేం చేసేసాను చెప్పండి. అయ్యో, అమ్మయ్యా, కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. మళ్ళీ ఏ బోండావో బోనవిటో తాగితే కానీ ఓపిక రాదు. అమ్మా, గుడ్ మార్నింగ్ మేడం. నీలకంఠం, నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇవాళ మేడం. మీకు శుభవార్త మేడం, ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా? మచ్చవాడు దొరకడం ఏమిటయ్యా? ఆల్రెడీ అతను పట్టుకుని జైల్లో తోశానుగా. ఏంటయ్యా ఇది? కొంపతీసి ప్రాణాలు కానీ పోలేదు కదా? ఆ లెవెల్లోనే ట్రై చేశాను మేడం, ముండిగట్టం పోలా. నోర్మి, అన్యాయంగా అమాయకుడిని పట్టుకుని కొట్టావు. పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో. ఊరికి అరవబాకు బాబాయ్. డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు. రేగి పెళ్తేనా? వేప పళ్ళుతే, చింత పళ్ళుతే.
అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మచ్చ అన్నావు, అమ్మ గేదలాగా మచ్చ వేయించావు. వాడు సెల్లులో వేసి దుర్రపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు. అమ్మా అయ్యో, అమ్మా అయ్యో. నమస్తే మేడం. నమస్తే. మా బాబాయ్ ఇంకా బతికే ఉన్నాడండి. మా వాడిపోతే కాళ్ళ దగ్గర పెట్టి కన్నీళ్ళు వదులుదామని తెచ్చారా పూలు. మీ ప్రేమ కోసం ఒళ్ళంతా ముద్రలు వేయించుకుని గాయాలతో స్వాగతం చెప్పడానికి ఎర్రమందారంలో ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి. ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ. నేనేదో నా స్వార్థం కోసం మచ్చ గురించి చెప్తే నిజంగా మీరు ఇలా చేస్తారనుకోలేదు. నేనేదో నా స్వార్థం కోసం మచ్చ వేసుకుంటే మీరింత ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. ఐ పిటీ యూ. అంతేనా? ఐ లైక్ యూ. అంతేనా? ఐ లవ్ యూ. బామ్మా వస్తున్నారా? ఏమిటా అరుపులు? ఎవరొచ్చారో చూడు. చూడవే బామ్మ, బాగా చూడు. ఎగా దిగా చూడు, కుడి ఎడమ చూడు, వెనక ముందు చూడు. ఎలా ఉంది నా జోడి? ఆ అమ్మాయికేరా అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఉంది. అయితే ఇంకా ఆలస్యం ఏమిటి? పెట్టే జాకీ సలాం. తల్లి త్వరగా పెళ్లి చేసుకుని పసుపు కుంకాలతో పసిపాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండు. కూర్చోమ్మ, నేను ఇప్పుడే వస్తా. మీ బామ్మగారు చాలా మంచివాళ్ళ ఉన్నారే. అప్పుడేం చూసావు? ఇంకా ముందు ముందు చూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు మేము కాలేజీలో చేరిన కొత్తలో ఆడపిల్లలకి ఎవరికైనా బయట జారిపోయింది అనుకో, మేము గుడ్ మార్నింగ్ అని అలర్ట్ చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఇలా సర్దుకునేవాళ్ళు అనమాట. పోలీసు వాళ్ళు దెబ్బలా ఉందేంటి? నేను అమ్మాయి తినమ్మా. అబ్బే వద్దండి. పర్లేదు తినుమా. ఉప్మా చేయడంలో మా బామ్మ ఈ వీధికి బెస్ట్, ఆ తినడంలో నేను ఈ ఊరికే ఫస్ట్ అన్నట్టు నాకేదే. నీకు పెడతా, లోపలికి రా. నా కోట లోపల కొంచెం ఎక్కువగా ఉంటుంది, దిష్టి తగ్గుతుంది కదా అని లోపల పెడుతుంది అనమాట. నువ్వు తింటుండు, నేను తినేసి వస్తా. నా ఉప్మా అయితే నా ఉప్మా ఇదిగోరా. ఉప్మా మొఖం ఎరగనాళ్ళ ఏమిటా కక్కుర్తి? ఒరే అయ్యా, ఇంతకీ ఆ అమ్మాయికి నీ విద్య సంగతి చెప్పావా? పేక కేక అన్నావు అంటే పేక బిస్కి చంపేస్తుంది. అది కాదురా, రేపు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసిందనుకో, అప్పుడు బాధపడదు? ఏం బాధపడుతుంది? ఏం బాధపడుతుంది? పెళ్ళైన కొత్తలో కొంచెం కసు బుస్సు అంటుంది, ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది. అయినా 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. ఒకే ఒక్క నిజం చెప్పి నువ్వు ఈ పెళ్లి చెడగొట్టావో పేక పిచ్చుకు చంపేస్తాను. అబ్బా, వద్దు వద్దంటూనే ఉప్మా మొత్తం లాగించేసావే. హలో బావా, కంగారు పడకు. నాకు కుడికన్నెదింది, వెంటనే నీ చెల్లెలతో దిగిపోయా. అవును, నీకు పెళ్లిట కదా? ఎక్కడా? ఇంకా ముహూర్తాలు పెట్టలేదు, అప్పుడే దిగిపోయావు. బావా, కనీసం నువ్వు పుచ్చుకోబోయే కట్నం డబ్బులోనైనా నా బాకీ. మాది ఆదర్శ వివాహం, కానీ కట్నం తీసుకోవట్లా. కట్నం తీసుకోవట్లేదా? దిగకు, నిలబడు. హరిశ్చంద్రుణ్ణైన నేను నా భార్య ఆదిలక్ష్మిని నడి రోడ్డు మీద వేలం వేస్తున్నాను. కొనేవాళ్ళెవరైనా రావచ్చు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అన్నయ్యా, నా తాళి తెంపేస్తావా? నా పసుపు కుంకాలు చెరిపేస్తావా? నా గాజులు బద్దలు కొడతావా? చెల్లెమ్మా, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నీకు దండం పెడతాను. నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న ఒక్క విషయాన్ని మాత్రం దాచిపెట్టు. పెళ్ళయ్యాక ఎలాగైనా అడ్జస్ట్ అవుతాడు. లేకపోతే మగరాయిలా తిరిగే నీకు ఈ జన్మలో పెళ్లి కాదే, ఆ తర్వాత నీ ఇష్టం.
అయితే మనల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఇన్స్పెక్టర్ ఉమా పేకాట పాపారావును పెళ్లి చేసుకుని ఉమా పాపారావు అయిందన్నమాట. వాళ్ళకు శోభనం అయిందట్రా? లేదండి, ఈ రాత్రికే. ఈ రోజు రాత్రి వాళ్లకు శోభనమా? పెళ్లి భోజనాన్ని పిలిస్తే మీ ప్యాకెట్ పాడైపోతుందేమోనని సింపుల్ గా స్వీట్స్ అరేంజ్ చేశాడ్రా మన బాబాయ్. హలో, అదేంటి పాపారావు ఫస్ట్ నైట్ పెట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు? అలవాటైపోయిన ప్రాణం కదరా, ఆగలేకపోయాను. సరదాగా ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఏంట్రా మొక్కేయటం? అదే ఎనీవే పాపారావు, కంగ్రాచులేషన్స్. షేక్ హ్యాండ్స్ తర్వాత ముందు స్వీట్స్ తీసుకోండి. స్వీట్లా? నీకు కూడా పెళ్ళా? పెళ్ళా? మనకి నెలకో పెళ్లి, వారానికో శోభనం. అసలు విషయం ఏమిటంటే ఈ రోజు మన క్లబ్ ఓనర్ మీసాల గుండయ్య గారి బర్త్డే. నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా పేకాట టోర్నమెంట్ ఏర్పాటు చేశా. గెలిచిన వాళ్ళకి 50 సవర్ల బంగారపు గొలుసు బహుమానంగా ఇస్తా. 50 సవర్లే? బాబాయ్ బాబాయ్ ఆడు బాబాయ్. ఇవాళ నా బెస్ట్ వైఫ్ తో ఫస్ట్ నైట్ రా. ఐఎమ్ సారీ. బాబాయ్ బాబాయ్ బాబాయ్, శోభనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గనక ఈ గొలుసు గెలిచికెళ్ళి పిన్ని మెళ్ళలో వేసేవే అనుకో, ఇక పగలు రాత్రి శోభనమే శోభనం. షో షో షో. హలో, ఇన్స్పెక్టర్ అమ్మాయినా? ఎస్. ఇక్కడ ఎంజిఆర్ క్లబ్ లో పేకాట గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందమ్మా. టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళకి 50 సవర్ల బంగారం ప్రజెంటేషన్ అంట. 50 సవర్ల బంగారం అంటే ఎంతమంది పుస్తలెత్తాళ్ళో ఆలోచించు. ఇంతకి మీరెవరు? స్వాతంత్ర సమర యోధుణ్ణి. ఇతని పేరు అబ్దుల్లా. పొరపాటు పెట్రోల్ తాగేశాడు. అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. శుక్రియా. నన్నింత మోసం చేస్తావా? నేనేం చేశాను? నువ్వో పోలీస్ ఆఫీసర్ వని, మరో కిరణ్ బేడీవని, కర్తవ్యంలో విజయశాంతి చెల్లెలవని, అంకుశంలో రాజశేఖర్ మేనకోడలవని నాతో ఎందుకు చెప్పలేదు? ఎర్ర గులాబీలో కమల్ హాసన్ తమ్ముండని, అప్పుల అప్పారావులో రాజేంద్ర ప్రసాద్ అన్ననని, జూద రత్ననని, పేకాట్ సామ్రాట్టునని మీరు మాత్రం చెప్పారా? నేను మగాణ్ణి, పైగా నీ మొగుణ్ణి. నేను ఎలా సంపాదిస్తానో నీకు అనవసరం. మీకు అనవసరం ఏమో గానీ భార్యగా నాకు అవసరం. నీ మొగుడు ఏం చేస్తున్నాడమ్మా నమ్మలక్కలు అడిగితే మున్సిపాలిటీలో రోడ్లు ఉడిచేవాడని, లేక హోటల్లో టేబుళ్లు తుడిచేవాడని చెప్పుకోవడంలో గౌరవం ఉంది. అంతేకాని క్లబ్బుల్లో పేకాట ఆడతాడంటే మొహం మీద కాండ్రిని చుంపేస్తారు.
ఉమ్మేస్తే తుడిచేసుకో. ఉమ్మేస్తే తుడుచుకోవడానికి, దుమ్మేస్తే కడుక్కోవడానికి నేను అల్లాట పాడదాని కాదు, పోలీస్ ఆఫీసర్. అదిగో ఆ పొగరే, ఆ గర్వమే నాకు అసహ్యం. అవునులేండి, సమాజంలో గౌరవం లేని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అసహ్యమే. అంటే నేను గౌరవంగా బతకటం లేదనా? అది మీకే తెలియాలి. శోభనం నాడు క్లబ్కి వెళ్ళి కోడి కూసేదాకా పేకాటాడే మొగుడిని మిమ్మల్ని చూశాను. ఆహా, శోభనం నాడే మొగుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆడదాన్ని కూడా నిన్నే చూశాను. అది నా డ్యూటీ కనుక తప్పలేదు. ఆ డ్యూటీ పేరుతో నిన్ను అరెస్ట్ చేసావు. ఇవాళ బొక్కలో తోసి మక్కలు ఎరగొడతావు, రేపు ఉరిశిక్ష వేయించినా వేయిస్తావు. ఎందుకండి అలా అమంగళం మాటలు మాట్లాడతారు? నేను ఇప్పుడేమన్నాను? పేక మానేమన్నాను, అంతే కదా. అయితే నాకు ఇష్టం లేని ఈ పోలీసు ఉద్యోగం నువ్వు మానే. ఇంపాసిబుల్, అది నా జీవితాశయం. ఆహా, నిన్నగాక మొన్నొచ్చిన పోలీసు ఉద్యోగం మానడానికి నీకే ఇంత నొప్పిగా ఉంటే చిన్నప్పటి నుంచి ఆడుతున్న పేక వదిలి పెట్టాలంటే నాకెంత నొప్పిగా ఉంటుంది. పైగా నేను ఎవరిని అన్యాయం మోసం చేసి ఆడటం లేదే. ఆడేవాళ్ళు దొరికారు కాబట్టి ఆడుతున్నాను, న్యాయంగా గెలుస్తున్నాను. అది కాదండి. నువ్వు లక్ష చెప్పు, నా చదువు, సంస్కారం, విద్య, విజ్ఞానం సర్వం పేకే. అయితే ఇంకే కాపురం కూడా దానితో వెలగబెట్టండి. బెదిరిస్తున్నావా? అవసరమైతే జీవితాంతం దాంతోటే కాపురం చేయగలను. జీవితాంతం అక్కర్లేదు, ఒక్క నెల అంటే జస్ట్ 30 రోజులు నన్ను ముట్టుకోకుండా ఉండండి. ఉంటే మీరెప్పుడు పేకాడినా నేనేమి అన్నా. ఒకవేళ నిన్ను ముట్టుకుంటే లైఫ్ లో ఇంకెప్పుడు పేకల్ని ముట్టుకోకూడదు. ఓకే, డన్. కానీ ఇది మన పరగతి వ్యవహారం. 10 మందికి తెలియకుండా ఉండటం మంచిది. ఓకే, పేకే. అమ్మా, పువ్వులు చెవుల్లో పెడదామనే. పూల బాణం ముగ్గులోకి లాగుదామని. ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా, మడతల సుబ్బారావునా? పేకట పాపారావుని. అగరొత్తుల సువాసన సిగరత్తుల ముందే పనిచేస్తుంది. రామచంద్ర, అబ్బా కృష్ణ, ఏంటిదే? పాయిజన్ అనే సెంట్. సెంట్ అనే పాయిజన్. ఏమిటో కంపు? పినాయిల్. నీకు సెంట్ అంటే ఇష్టం కదా, నాకు పినాయిల్ అంటే ఇష్టం. ఏంటి లైట్ ఆఫ్ చేసావు? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. అబ్బా, గుడ్ మార్నింగ్ అంటే బయట. ఓ, బయట. ఇదిగో, లైట్ లేకుండా నాకు ఇష్టం ఉండదన్నా. ఎందుకు ఆపావు? నేనే ఆపలేదు, కరెంట్ పోయింది. ఓహో, ఏమిటిది? జాకెట్. ఉక్క మగాళ్ళకే కాదు, ఆడాళ్ళకు కూడా వేస్తుంది. ఆహా, అమ్ము, బ్రాబోయ్. ఓం రమ్మీ అయి నమః, ఓం మూడు ముక్కలాడాయ నమః, ఓం లైఫ్ ఆయ నమః, ఓం సెకండ్ లైఫ్ ఆయ నమః, ఓం టచ్ ఆయ నమః, ఓం డంకాయ నమః, ఓం జోకరాయ నమః, ఓం జాక్పాటాయ నమః. శ్రీ పేక దేవత అష్టోత్తర పూజాం కరిష్యామి. ఏమండి, ఒక దేవుడు లేదు, దేవత లేదు. ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు. పరగడుపున ఈ పేక పూజ ఏమిటండి దరిద్రంగా? పిచ్చిదానా, ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకి పేకలో 2 రంగులు, ఎరుపు, నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు, మా పేకలో 52 ముక్కలు. సంవత్సరానికి 365 రోజులు,
మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1 దేవుడొక్కడే, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. జే ఫర్ జీసస్, క్యూ ఫర్ ఖురాన్, కే ఫర్ లార్డ్ కృష్ణ. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా చూస్తూ నిలబడతావని కొట్టి చాపట్లా. అని మా గురువు బివి పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు. అయితే మిమ్మల్ని కాదండి, ఆ పట్టాభిరామ్ని కొట్టాలి. ఉల్లిపాయలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఉల్లి మనిషిలో ఉష్ణాన్ని, ఉత్సాహాన్ని వెంటనే పెంచుతుంది. బామా బామా, ఆకలి దంచేస్తుంది అన్నమాట. బామ్మ హరికథకెళ్ళింది. అయితే ఇవాళ తమరు వంట తిన్నట్టే. ఏమిటో ఐటమ్స్? ఉల్లిపాయ చట్నీ, గుడ్. ఉల్లిపాయ సాంబారు, వెరీ గుడ్. ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ పప్పు, ఇంకా ఉల్లిపాయసం, ఉల్లిపెరుగు కూడా ఉన్నాయండి. ఏమిటి ఉల్లిపాయల మీద పడ్డావు? ఇవాళ పోలీస్ మామూళ్ళన్నీ ఉల్లిపాయలేనా? అది కాదండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు కదండి, అందుకని. సర్లే, పేక చేసిన మేలు పెళ్ళాం కూడా చేయదంటారు. ఏదైనా అతిగా తింటే తేడా చేస్తుంది. తేడా చెయ్యాలనే కదరా మగడా. దీనికి నిజంగా పిచ్చి పట్టింది. బెడ్రూమ్ లో కూడా ఉల్లి కోళ్ళ. ఇవేవి కావు, సరికొత్త పెట్రోల్ బాంబు. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది. మున్సిపాలిటీ దొడ్ల దగ్గర, గోదావరి బ్రిడ్జ్ పక్కన, కోటిలింగాల రేవులో, కోట గుమ్మం దగ్గర మీరిలా ఓళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే బీరువాలో ఈ డ్రెస్ ఏంటమ్మా, ఎక్కడి నుంచి? నేను బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నానండి.
ఏంటమ్మా? ఆ మంచం మీద నా కాకి డ్రెస్ ఉంది, అది తీసుకెళ్లి ఆ స్టీల్ సామాన్ వాడికి వేసేయండి. అదేంటమ్మా కొత్త డ్రెస్? అవుననుకోండి, నాకు పెళ్ళైన తర్వాత కొంచెం ఒళ్ళు బలిసింది కదా. అదేనండి, ఒళ్ళు పెరిగింది కదా, సరిపోవడం లేదు, మీరేసేయండి. సరేనమ్మా, నీ డ్రెస్ నీ ఇష్టం. ఇదిగో అబ్బాయి, బుక్లో తట్ట, పోలీసుల బట్ట, ఇట్టెన్ చేసుకో మట్ట. మట్ట మీద పెట్ట, పెట్ట కడుపులో రెట్ట, ఏదైనా నాటకాల కంపెనీ చూసుకుని అమ్ముకోరా కొత్తిమీర కట్ట. ఇది మా ఆవిడ డ్రెస్. ఇదేం పనే బామ్మ, ఈ విషయం దానికి తెలిసిందంటే నన్ను లాకప్ లో దోసి పేకాడేస్తుంది. ఆవిడే అమ్మమందరా? అవునా, అయితే పర్లేదులే. ఇదిగా ఇవాళకి ఇది ఇది చాలు, రేపు చూసుకుందాంలే. పెద్ద దబరా వస్తుందిరా, దబరా వస్తుందిరా, పెట్టకడా. పిచ్చి సచ్చినాడు. నువ్వే పిచ్చి మసలానే. నా యూనిఫామ్ ఇక్కడే కదా పెట్టాను, ఇంతలో ఏమైపోయింది? బామ్మగారు, బామ్మా! ప్యాంటు పోయి గరిట వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, షర్టు పోయి స్పూను వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త యూనిఫామ్. వాట్? నీ యూనిఫామ్ ని బామ్మ స్టీల్ సామాన్ వాడికే చేసింది. ఎస్ఐఎమ్మో ఎస్ఐఎమ్మా. బామ్మా, బామ్మా! ఏంటమ్మా? నా యూనిఫామ్ స్టీల్ సామాన్ వాడికేసారా? అవునమ్మా, నువ్వేగా ఏమన్నావు? నేను ఏమన్నానా? అవును నువ్వే, ఖచ్చితంగా అది నీకుంతే. నన్ను డ్యూటీకి వెళ్లకుండా చేస్తావా? ఇప్పటికే చాలా పొద్దెక్కిపోయింది, మేం నిద్రపోవాలి. సాయంకాలం బెడ్ కాఫీ ఇచ్చి నిద్రలేపు, మేం క్లబ్కు వెళతాం. హ్యావ్ ఏ గుడ్ డే. అమ్మగారండి. ప్రతివాడు అమ్మగారండి అమ్మగారండి అని పిలిచేవాడే గాని అయ్యగారండి అని పిలిచేవాడు ఒక్కడూ లేడు. అమ్మా! ఏమిటయ్యా? మళ్ళీ సుబ్బారాయుడు ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర దొంగసారా కాస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. పద. ఇన్స్పెక్టర్ అమ్మా, నా చేత పేకమా అనిపిస్తావా? ఎస్ఐ రైడింగ్ వస్తుంది, పారిపోండి. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ ఎస్ఐ నా పెళ్ళాం కాబట్టి. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? ఒరే దొంగ, పారిపోరా, పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వారి పేరేమి? రామా. రామా కాదరా, ఉమా. అమ్మో పోలీసులు, పారిపోండి, పారిపోండి, పారిపోండి. పిల్లాట్లాడుతున్నారా? కాదు, పెళ్ళాట్లాడుతున్నాం. షడప్. ఇక్కడ సారా కాసే వాళ్ళు ఉండాలి. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? చూస్తాను. ఏంటి గురు, ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? ఏది, నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుండు, నేను వెనకాల కూర్చొని రిపేర్ చేస్తాను. కూర్చో కూర్చో. స్టార్ట్ అది అంతే. నా సరస్వం దారిపోసి రిపేర్ చేస్తాను. ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను. బాసు, నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు. కాళ్ళలో కాదు, కడుపులో కరెంట్ ఉంది. వస్తాను బాసు. అచ్చా, ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది. బాసు నువ్వా? బల్లేమనుకున్నాను. ఇంకా నయ్యం, బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను గప్పి తిరుగుతున్నాడు. వాడు గనక కనపడితే వాడిని చిత్తడి కింద కొట్టకపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు, ఏదైనా ఇంట్రాకేషనా? అవునరా, టాప్ సీక్రెట్, ఎవరితో చెప్పొద్దు. ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్లు గుళ్ళు జైళ్లు పేల్చేస్తున్నాడు. వాడిని పట్టుకోవాలి. బాంబుల చెడుతో మనకి ఎందుకు భయ్యా? ఏంట్రా భయపెడుతున్నావా? ఒరేయ్, వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? వాడి టోపీకి చిల్లులు పడా, వాడి కోటు కాలిపోను, వాడి బూట్లకు బొగ్గులవ్వా, వాడి ఫోటో పాకీతొట్లో పెట్ట, వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా. వాడు దొరకాలిగానే. రే గురుగారు, ఎందుకంటే అనవసరంగా వాడిని తిడతారు? ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది. ఆడు మీ మాటలు విన్నానుకోండి, మీ మీద కూడా వేయచ్చు బాంబు. పట్టుకో. అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా? నేను చచ్చినా భయపడను రా. రే రే రే, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. చేస్తాను. అయ్య బాబాయ్, ఏంట్రా? వద్దు గురుగారు, నాకు సిగరెట్ అంటే భయం, అక్కిపోలంటే హడల్.
మా తాత చుట్ట కాల్చిపోయాడు, మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు, మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు, మా అక్క చీరంటుకుపోయింది, నా చెల్లి హుక్కా తాగిడితో లేచిపోయింది. అందుకే వస్తాను. సెంటిమెంటల్ ఫూల్. అరే వదినా, ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏదైనా విశేషమా? వావ్, అయితే ఇక్కడే ఉండు, దిష్టి తీస్తాను. ఏమండి, ఆదిలక్ష్మి వచ్చింది. బామ్మా, ఎవరు వచ్చారో చూడు. నా అమ్మే, నా తల్లి, ఏమ్మా నాకు ముని మనవాడిని మోసుకొచ్చావా? ఓరి ముదనష్టం సచ్చినాడా, నువ్వు వచ్చావా? అది కడుపుతో వస్తే సంబరమును, దాని కారకుడు వస్తే మాత్రం కోపమా? దాని కడుపుని పరీక్ష చేయించా, పుట్టబోయేది ఆడపిల్లంట. మరి ఆడపిల్లంటే ఆషామాషి కాదు కదా, బోళ్ళంత కట్నం పోసి పెళ్లి చేయాలి. అందుకే ఇప్పటికైనా నా బాకీ సంగతి తేలిస్తే మంచిది, లేకపోతే దానికి అవాసం చేయిస్తా. మా అమ్మ తాళి తెంపేస్తావా? మా అమ్మ పసుపు కుంకాలు చెప్పేస్తావా? మా అమ్మ గాజులు పత్రి కడతావా? చెప్పు మాయా. ఒరేయ్, ఇంతకాలం నా చెల్లెలే అనుకున్నాను, ఇప్పుడు నా మేనకోడలు కూడా నీ చావుకి అడ్డుపడిందిరా. చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే. పాడకు. నీ బాకీ ఎంత? ఎంత? జస్ట్ 25,000. ఎక్కడికి? క్లబ్కి. ఈ 10,000 35,000 చేస్తాను, 25,000 వాడి మొహాన్ని కొడతాను, మిగతా 10,000 బీరువాలో పెడతాను. ఏంటి రోజు వట్టి చేతులతో వచ్చేవాడు ఇవాళ కాస్త గట్టిగా వచ్చినట్టున్నాడు? 10,000 తీసుకొచ్చాడండి. 10,000? అయితే చాలా అవసరం ఉండి ఉంటుంది. మీరిద్దరూ ఆడితో పేకాడి చెరో 5,000 పనిచేసుకోండి. అమ్మో, వాడితో పేకాడి గెలవటం కష్టం అనుకుంటానండి. రాజమార్గం అయితే కష్టం గాని రాంగ్ రూట్ లో కొడితే ఇంకా ఆడతావా? దమ్ముందా? ఓకే, 100. 100? 200. 200? ఏమిటి మతుండే మాట్లాడుతున్నారా మీరు? మతే కాదు, మనీ కూడా ఉంది. 25 బావగాడికి, ఆ మిగతాది బామ్మగారికి. లెక్కలు తర్వాత వేసుకోవచ్చు, ముందు ముక్కల పంచు. అంత తొందరగా పోగొట్టుకోవాలనుందా? అలాగే. Sure. Sure. ఏవండి? అబ్బా, మేము ఇక్కడ బట్టలు మార్చుకుంటాం. అయితే నాకు తగని సిగ్గు. సిగ్గు లేకపోతే సరి, నేను కట్టుకున్న భార్యని. సిగ్గు లేకపోతే సరి, నేను కట్టుకున్నది లుంగిని. లేదు, నా లంగాని. నీ లంగానా? చిచి. ఏవండి,
మొండి మొగుడు పెంకి పెళ్ళం సినిమా వచ్చింది, వెళ్దామా? సినిమాక నేనా నీతోనా? చచ్చినా రాను. మంచి సినిమా అండి. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను అర్జెంట్ గా స్నానం చేసి క్లబ్కి వెళ్ళాలి. ఆడవలేకపోయావు. ఒరే, నీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఒక సినిమా లేదు, షికారు లేదు. నీకన్నీ మీ తాత గుణాలు వచ్చినాయారా? ఆయన ఇంతే, చచ్చేలో కానున్నాడు మహానుభావుడు. సినిమాకి తీసుకెళ్ళవయ్యా అంటే గింజుకు చచ్చేవాడు. ఏమే నాకు చిన్న డౌట్, నువ్వు ఆయన తిడతావా, ఆయన పేరు పెట్టుకుని నన్ను తిడతావా? నిన్నే తిడుతున్నా. ఏ పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్తే చస్తావా? ఎంతసేపు క్లబ్బు పేకాట, క్లబ్బు పేకాట. నీ క్లబ్బు నాశనం అయిపోను, నీ పేకాట తగులడి. ఆపు, తీసుకెళ్తాం. ఏమైంది? ఏంటా కూర్చోవడం? నువ్వు ఇలా కూర్చుంటే నేను తోలలేను. ఎక్కండి. దిగండి. ఏమండి? అయ్యో అమ్మా. అయ్యో పడిపోయారా? లేదు, స్పీడ్ బ్రేకర్ పక్కనే కిళ్ళి షాప్ ఉంటే కొనుక్కుని వేసుకొస్తున్నా. ఏంటో తోడడం? సారీ అండి. పర్వాలేదే అమ్మా. హలో పాపారావు, సినిమాకి వచ్చావా? అబ్బే, జేబులు కొడదామని వచ్చా. మోహన్ చూడు. పెరుగు జర పుల్లగొన్నది, కొంచెం ఉప్పు వేసుకో. ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉన్నాయి. ఏమండి, ఇక్కడ కూర్చోండి. మీ ఇష్టం. నిన్ను వద్దు బాబా, మళ్ళీ చెప్తున్నా. మండుతుంది బాబా. నాకు ఇంకా మండుతోంది. ఎంత మావ కుదిరితే మాత్రం నా నెత్తికి ఎక్కుతావా? నేను గంగమ్మనా? గంగమ్మ కాదు, మహంకాళి. గట్లయితే మంచిగా నుండు. ఊర్లకెళ్ళి పోరిని తీసుకొచ్చి అడవిలో పెట్టినట్టుంది. ఇదే మా ఊర్లో అయితే దినానికి 3. హలో, సినిమా ఇక్కడ. అవునా? నువ్వు చూడు. ఎప్పుడైనా గ్యాప్ వస్తే మొగుడు నన్ను చేసుకోవడం మానేసి బ్లాక్ లో టికెట్ల మేవాడు చేసుకోవాల్సింది. అసలు నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు సరే ఏమైనా ఉన్నాయా? కొంపకి తాళం వేసి కట్టడానికి పోతావా? ఏం తోయలేదని అట్లా పాన్ షాప్ కు పోయినా బావా. చిచ్చి, ఇక్కడ నలులు తోమలే. అంటే కోపం, అంటే కోపం. ఆకలేస్తుంది నాకు. ఏంటి మూత ఎలా పెట్టుకున్నా? నా మూతి నా ఇష్టం. నా ముద్దు నా ఇష్టం. నీకు సిగ్గులేకపోయా. చిచి, పాపరానే ఎరా కాకి, నువ్వు సినిమాకి వచ్చావా? క్లబ్ పక్కనే కదా, ఒక ఆట ఆడొచ్చాదండి. మా ఆవిడుంది. మా ఆవిడ ఉంది లోపల. ఇంకా సినిమా అవడానికి 1.5 గంట సేపు పడుతుంది కదా, ఈ లోపల వెళ్ళి 3 ఆటలు ఆడొచ్చేదా? ఊరుగా ప్రతిదీ ఆలోచన నువ్వు. అసలే ఐస్టేకు. ఆ టెండ్రా నిన్ను కొడితే కుర్రవాడ చేపు మారిపోతాదోయ్ చిన్నవాడ. మరీ ఎంత గట్టిగా కొట్టకండి బ్రదర్. ఆ టెండ్రాని ఎత్తైనా లేడీ కదా. ఎవరో ఏది కొట్టినా నంబర్ 1 నేనే కదా. జ్యూస్ ముక్క కార్డు కాదు, కార్డు ముక్క కాదు, బాక్స్ బద్దలైపోద్ది. షా. అమ్ము, టైం ఎంత అయిందిరా? ఇదే. అమ్ము, సినిమా థియేటర్ లో మా ఆవిడ, బయట నా స్కూటర్. ఉమా 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 బామా, నేనే. ఉమా వచ్చిందా? ఉమ రావటం ఏమిట్రా? మీ ఇద్దరు కలిసేగా సినిమాకి వెళ్ళారు. వెళ్తాం, కలిసే వెళ్ళాం అనుకో, కానీ మధ్యలో నేను క్లబ్కి వెళ్ళేసరికి అయితే ఇక్కడికి రాలేదన్నమాట. ఇప్పుడే వస్తాను. ఏంటిది? కర్మ కర్మ. సారీ.
పోన్లేండి, ఇప్పటికైనా పెళ్ళ ఒకటి ఉందని మీకు గుర్తుంది. థ్యాంక్స్. ఏంటి గురు, ఏమైనా ఆచూకి దొరికిందా? ఎక్కడ్రా ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు, మొన్న మారపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పైకడాలు. వాడు దొరక్కపోడు. వాడిని ముక్కలు ముక్కల కింద డింగిడీలు చేసి టుంగిరీలు చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ ది బ్లాస్ట్. రే కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు, తాగరా, నాకు యూరిన్ ప్రాబ్లం. ఫ్రీగా వస్తుంది, తాగబాయ్. వద్దు గురు, ఆగమంటే తాగబాయ్. తాగు, ఆగరా. ఏంట్రా సగం తాగ వదిలిపెడతావు? తాగ. వద్దు గురు, ఆగరా, అర్జెంట్ గురు. ఆగరా. బతిమిలాడి తాగమన్నా తాగకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రేయ్ నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో. నా చేతులు తప్పించుకుంటారు నువ్వు. నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ ఆపితే పంపలు అంటించేస్తాడు. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓరిడమ్మ కడుపు మాడు. సార్ ఆగండ్రా. వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రే నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. రే నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా కాఫీ. ఇది కాఫీయా కషాయమా? పంచారేది? నాకేమన్నా షుగర్ వ్యాధి ఉందనుకున్నావా? ఉంటే వేయను, చెప్పుకుంటే సిగ్గుచాడు. దిష్టి తీయడానికి ఉప్పు కూడా లేదు, బ్రష్ మీదకి పేస్ట్ లేదు, నెత్తి మీద కొబ్బరి నూనె లేదు, పొయ్యి మీదకి బియ్యం లేవు, గ్యాస్ రేపటి. అర్థమైంది. ఉప్పు లేదు, పప్పు లేదు, చింతపండు లేదు, చికెన్ లేదు. సిస్టరు, మందులో నంచుకోవడానికి ఆమ్లెట్లు ఏమన్నా ఉన్నాయా? ఏంలెట్లు? ఇక్కడ పేకలోకి ముక్కలేక మింగలేక కక్కలేక మేం చేస్తా ఉంటే నీకు మందులోకి ఆమ్లెట్లు కావాలా? అట్లా కాడ తీసుకుని గుండెల్లో పడుతా. వద్దమ్మా, నువ్వు నా కాళ్ళ మీద పడద్దు. నేను నీ తాళి బొట్టు తెంపను, నీ బొట్టు చెరపను, నీ గాజులు పగలగొట్టను. కానీ మీ ఆయన అడిగినట్టుగా ఆమ్లెట్లు కావాలంటే నేను పెట్టాలి గుడ్లు. బావగారికి ఆమ్లెట్లే పెట్టలేని వాడు బాకీ ఏం తీరుస్తాడు నా బొంద. ఇదిగో సిస్టర్, ఇప్పుడే చెప్తున్నా, సాయంత్రం కల్లా నా బాకీ తీర్చకపోతే ఏ ఇస్త్రీ పెట్టో టీవీ సెట్ అమ్మేసుకుంటాను. అలాగే ఇస్త్రీ పెట్టి నువ్వమ్ముకో, టీవీ సెట్ నేను అమ్ముకుంటా. ఏంటో బాబాయ్, పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదేగా ఉంచు. పేకలో సంపాదించిన వస్తువులు పేకాడడం కోసం అమ్మడం నాకేం బాగలేదు. నాకు మాత్రం బాగుందా? నాకు బాగలేదు. అమ్మో ఈడా. ఎక్కడ కొట్టుకొస్తున్నారు? కొట్టుకొస్తున్నామా? కొట్టుకెళ్తున్నామోయ్. అదే, ఎక్కడికి కొట్టుకెళ్తున్నారు? రిపేరింగ్ షాప్ కొట్టుకెళ్తున్నాం. నీకెందుకు బాసు సెకండ్ హ్యాండ్ టీవీలు, థర్డ్ హ్యాండ్ వీసీఆర్లు హాఫ్ రేట్కి నాకు అమ్మే. మా ఆవిడ టీవీ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని భయపెడుతుంది. ప్లీజ్. రెండూ కలిసి 25,000 కొన్నా తెలుసా? నీకైతే 10,000 ఇస్తా. కాదు, 5,000 తీసుకో. కాదు 10. కాదు 5. కాదు 10. కాదు 5. కాదు 10. కాదు 5. ఫిక్స్ అయిపో. ఆ మిగతా 10,000 సాయంకాలం లోపల కొట్టలేకపోతానంటావా? ఓకే. మొన్న నా దగ్గర 10,000 కాజేస్తారా? ఇవాళ మీ సంగతి తేల్చేస్తా. పేకాట చంద్రున్నై ప్రకాశిస్తా. భలే మంచి రోజు, పసందైన రోజు,
నా హ్యాండ్ రైజ్ ఈ రోజు రా అంటే వచ్చే రోజులు మారిపోయే పాపారావు. నీకిప్పుడు బ్యాడ్ టైం. నీ పెళ్ళాం అడుగెట్టింది మొదలు నీ బతుక్కి ఒక్క ముక్కైనా సక్రమంగా ఎక్కిందా? గొండయ్య గారు, సముద్రం ఎప్పుడూ పొంగదు, అగ్నిపర్వతం ఎప్పుడూ బద్దలవదు. మబ్బు చాటుకు వెళ్ళాడు కదా అని చెప్పి చంద్రుడు చచ్చిపోయాడు అనుకుంటామా? చెడ్డ మొక్కలు పడినాయి కదా అని చెప్పి పేకాడటం మానేస్తామా? మళ్ళీ ఆడతాం, నిన్న పోయిన దాంతో సహా గెలుచుకుంటాం. ఏ మొక్క పాపారావు ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నాడ్రా, కాస్త చూసుకోండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు, చెప్పండి. ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనిషిలో చూరే పెట్రోల్. చెప్పండి బాబు, ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు, అంతా అబ్దుల్లా దయా. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్లా. ఆదిలక్ష్మి, ఇదేమిటో తెలుసా? ట్రిపుల్ ఎక్స్ రమ్. ఇదేమిటో తెలుసా? టిక్ 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 20 అంటే నలుగురు మందు విషం. దీన్ని అమ్మా, దీన్ని నీకివ్వను, నేను తాగుతా. తాగి చస్తా. అప్పుడు నీ తాళి తెగిపోతుంది, నీ బొట్టు చిరిగిపోతుంది, నీ గాజులు బదులైపోతాయి. ఏంటమ్మా, ఏమైంది? చూడదునా, ఈయన నల్లుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. ఈ రోజుల్లో నల్లుల మందికి నల్లులే చావడం లేదు. ఆయనేం చేస్తారు? రా సిస్టర్, నిన్ను నువ్వా సిస్టర్? ఇదే వేషం? వేషం కాదు బ్రదరు, ఇది నా వృత్తి. అప్పుడప్పుడు ఈ డ్రెస్ లో చిన్న చిన్న రిపేర్లు చేస్తుంటా. ఇప్పుడు చెప్పు బ్రదరు, ఆదిలక్ష్మి బొట్టు చెరిపేస్తావా? తాళి తెంపేస్తావా? గాజులు బద్దలు కొడతావా? నువ్వేం చెప్తే చేస్తా. ఒళ్ళు అయిపోయింది. నువ్వేం చెప్తే చేస్తా. అయితే బొట్టు నువ్వే పెట్టుకో. నేనే పెట్టుకుంటా. గాజులు నువ్వే వేసుకో. నేనే వేసుకుంటా. తాళి నువ్వే కట్టుకో. అది మాత్రం వద్దు సిస్టర్, బయట పరువు పోతుంది. ఇంకెప్పుడైనా ఆదిలక్ష్మి జోలికి వెళ్ళావో? అయ్యో అయ్యో అబ్బా, అయ్యో అబ్బా. That's good. Be careful. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమా బతుక. ఏంటిది? ముత్యాల ముగ్గు. అది సరే, నువ్వు ముగ్గేయడం ఏమిటని? రాత్రి నుంచి పెగ్గేయడం మానేసాగా, అందుకని ముగ్గేయడం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆదిలక్ష్మి ఏమైంది? ఆదిలక్ష్మి అప్పుడే ఎందుకు లేస్తుంది? నేను వేడి నీళ్లు కాచి కాఫీ పెట్టి లేపాలిట. నీలో ఇంత మార్పా? 50% మారానులే బావా. 50% మారానంటే నేను నీకు ఇవ్వాల్సిన బాకీ? ఇంకా బాకీ ఏమిటి? నువ్వు నాకు చెల్లెల్ని ఇచ్చినందుకు నేనే నీకు బాకీ అట. అమ్మ బాబోయ్, ఇంత మార్పే! అసలేం జరిగింది? కక్కకు రాత్రి ఏం జరిగిందంటే, ఏదో రాత్రి గీత్రి అంటున్నారు. మరేం లేసేస్తారు? రాత్రి జరిగిన జ్ఞానోదయం గురించే చెప్తున్నా. అమ్మో, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా, వస్తా. మీ బావ జ్ఞానోదయం అయ్యింది, కానీ మీకు మాత్రం కాలేదు. జ్ఞానోదయం అవడం అంటే నీ చేతిలో ఓడిపోవడమా? అది మాత్రం చచ్చినా జరగదు. బావా, నీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేయమంది సిస్టరు. చేశా, తింటావా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి.
తింటూ ఉండు, కాఫీ తీసుకొస్తా. ఇదిగో బావా కాఫీ. అదేమిటి బావా ఉప్మాని ఉండలు ఉండలుగా చేస్తున్నావు? నాకు చిన్నప్పటి నుంచి సున్నుండాలంటే ఇష్టంలే. ఉప్మా బాగుందా బావా? మరి మింగు మంచినీళ్ళు తేనా? ఉప్మా చండాలంగా ఉంది కాబోలు. ఉప్మా అంత నీచంగా ఎలా ఉంది చెప్పమా? ఉప్మాలో కొట్టేసిన ఉమనగలకు కూడా రెక్కలొచ్చేశాయి. పాపారావు, పెళ్ళైనప్పటి నుంచి డల్ అయిపోయావయ్యా. నీలో కళావర్ కళ లేదు, డైమండ్ కాంతి లేదు. వెళ్ళి ఆడు. ఏమాడాలండి డబ్బులు లేకుండాను? అప్పు పెట్టి ఆడటం మా ఇంట వంట లేదండి. నేనుండగా నీకేంటయ్యా? ఇదిగో 25,000. మీ రుణం ఆడి తీర్చుకుందు గానిలే. సిస్టర్, ఉప్మా ఎంత బాగుందో. బావ కూడా బాగుందని ఉండలు ఉండాలిగా చేసి మింగాడు. ఏమిటి అలా చూస్తున్నావు? సరే గాని బ్రదరు, నువ్వు నిజంగా మారినట్టేనా? అయ్యో బాయ్, అదేమిటి అంత డౌట్ వచ్చింది? ఇంకా నా మోకాడు నా స్వాధీనంలోనే లేవు. కానీ చేతులున్నాయిగా. సరే గాని కాస్త బీరువా తెరు. ఓ తెరిచా. అందులో డ్రెస్ ఉంది, తీ. ఇదిగో. మళ్ళీ రేవు గారి పెడతావా? ఇప్పుడు చెప్పు, నగలు తీసింది నువ్వేనా? నాకేం తెలీదు. ఒకటోసారి, నీ మీదొట్టు. రెండోసారి, బావగారి మీదొట్టు. మూడోసారి చెప్పు. నేను టోటల్ గా మారిపోయాను సిస్టర్. తాతయ్య, ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను. మీ ఆయన? ఆయనకే బంగారం. మరి బంగారమే, కాకపోతే అప్పుడప్పుడు తాకట్టు పెడుతుంటాడు. మార్వాడి కొట్లో తాకట్టు పెడితే నేనే విడిపించుకొచ్చాను. చాలా తేడా వచ్చింది బాబాయ్. 30-40 వేలు అప్పు చేసావు. అదిగాక ఆ గుండయ్య గాడికి 25,000 కట్టాలి. ఎక్కడి నుంచి తెస్తావు ఇవన్నీ? అదే నాకు అర్థం కావట్లేదురా. ఈ మధ్య ఎందుకో హ్యాండ్ కలిసి రావడం లేదు. అవునరా, నీ దగ్గర ఏమైనా నగలున్నాయా? ఎక్కడిది బాబాయ్? కనీసం నాకు పెళ్ళైనా ఉంటే నా పెళ్ళ నగలు తీసుకొచ్చి నీకు ఇచ్చేవాడిని. మొలతాడు తప్ప నా దగ్గర ఏం లేదు. పోలేరా, వస్తా. రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారావు. ఏంటిది? పాపయ్య, నువ్వు పాల మీద గేదె మీదన్నా పేక ఆడేవాడివి. మీ ఆవిడ చాలా గొప్పది. దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది. అయ్యి బాబోయ్. ఈ షోతో నువ్వు అవుటేరమ్మా. ఉమా, వాట్ ఈస్ దిస్? జాక్పాట్. ఆ విషయం మాకు తెలుసు. ఏంటి ఆలోచన? వెయ్యవమ్మా ముక్క. దాంతో ఏమన్నా ఊరగా పట్టుకుంటావా? బామ్మా, నువ్వు కూడా ఇంత ఎదిగిపోయావంటే? డోంట్ డిస్టర్బ్. ఇది ఇల్లు కాదే, క్లబ్. బీడీ బీడా సోడా సిగరెట్, బీడీ బీడా సోడా సిగరెట్. ఒరే బావగా, ఏంటిది? సైడ్ బిజినెస్ బావా, అంతా సిస్టర్స్ తర్వాత. బీడీ బీడా సోడా సిగరెట్. యాలం వేసుకునేవాడికి వీడికి వ్యాపారమా? చెల్లమా ఉండనయ్యా, అసలే లైఫ్ లెక్క నేను ఏడుస్తుంటే. లైఫ్ లెక్కదే, అసలు నీ లైఫే రాంగ్ షో. నిన్ను కట్టమడిగినందుకు నన్ను కాచ్ ఆడినందుకు దాన్ని కొట్టలేదా ఇంకా? అది కాదయ్యా, నీ పెళ్ళం పేకడుతుంది.
అక్కడ నీ పెళ్ళా మారుతుంది, వీలైతే ఆవిడతో మానిపించు. బీడీ బీడా సోడా సిగరెట్. అసలు ఆటల్లో క్రికెట్, కబాడీ, బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి. గవ్వలు, చింతపిక్కలు, వామనగుంటలు, పేకల్లాంటి కూర్చునాడే ఆటలు ఆడాళ్ళవి. మరి పేక దరిద్రమైన, దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టరు. అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు. ఫర్ ఎగ్జాంపుల్, 1 సరదా, 2 అలవాటు, 3 వ్యసనం, 4 అప్పులు, 5 అబద్ధాలు, 6 అడుక్కోవటం, 7 ఏడవటం, 8 దొంగతనం, 9 దోపిడీ, 10 పట్టుబట్టం. జే ఫర్ జైల్, క్యూ ఫర్ ఖైదీ, కే ఫర్ కైలాసం. అలా చూస్తారేంటండి, కొట్టండి చప్పట్లు. మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టరు? నేను పతివ్రతని బ్రదరు. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ అండ్ ఉమా. మొగుడు అడుగుజాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం. ఇప్పటికే మీకు చాలా బాకీ పడ్డాను. అసలే నా హ్యాండ్ వీక్ గా ఉందంటావు. చూడు, ఎప్పుడు నెగ్గే హ్యాండ్ అప్పుడప్పుడు తగ్గితే తప్పేం కాదు. ఆడి చూడు, ఇవాళ నాకెందుకో నీ జీవితం ఓ గొప్ప మలుపు తిరగబోతోంది అనిపిస్తోంది. వద్దు బాబాయ్, ఇంటికి వెళ్ళిపోదాం. తప్పులు చేయడం కన్నా అప్పులు చేయడం చాలా ప్రమాదం. లేదురా, ఇవాళ ప్యాకో నేను తేలిపోవాలి. ఇవాళ కూడా ఓడిపోతే ఇక జీవితంలో ప్యాక ముట్టుకోను. ఎప్పుడు నెగ్గే పాపారావు ఓడిపోతున్నప్పుడే అనుమానించాను. నా క్లబ్ లో చీటింగ్ చేస్తారా? నిన్ను శివాజీ చచ్చిపోయాడు. నేను కావాలని చెప్పలేదు, నాకేం తెలీదు. నా ప్రాణ స్నేహితుడిని చంపుతావా? చూస్తారా? ఏంటి పలాసు, ఏమైంది? క్లబ్ లో గొడవ జరిగింది. బాబాయ్ శివాజీని చంపేసి ఎక్కడికో పారిపోయాడు. జ్ఞాపకం ఉందా ఈ గెటప్? ఒకప్పుడు నువ్వు చేసిందే ఈ సెటప్. ఆనాడు కుక్కల బండిలో ఎక్కించావన్న కక్షతో ఈనాడు కావాలనే నీ మొగుడిని మర్డర్ కేసులో ఇరికించా. ఈ చిత్రం ఏంటంటే మా శివాజీ ఇంకా చావలా, బతికే ఉన్నాడు. ఆడు చావాలా బతకాలా అన్నది నీ ఇష్టం మీద ఆధారపడి. ఇయాల చంద్రుడు ఉదయించేలోగా నువ్వు నా పడకని నీ మొగుడు కేసు నుంచి బయటపడతాడు. కాదని మొండికేశావో ఆడు చస్తాడు, నీ మొగుడికి ఊరు శిక్ష పడుతుంది. మానవా నీ మొగుడి ప్రాణవా అన్నది నువ్వే తెలుసుకో. ఎదురు చూస్తూ ఉంటా.
అంతా విన్నాను. వాడు ఆడిన నాటకానికి ముగింపు నేనే ఇస్తాను. పేకాటనే వ్యసనానికి బానిసనై నాకు నేనుగా ఈ ఉచ్చులో ఇరుక్కున్నాను. ఈ ఉచ్చులోంచి బయటపడాలంటే ఆ గుండయ్య శివాజీ గారిని ఎక్కడ దాచాడో వెతికి పట్టుకోవాలి. ఈ విషయంలో నేను సక్సెస్ అయితే మారిన మంచి మనిషిగా నీ భర్తగా ఇంటికొస్తాను, లేదా హంతకుడుగా జైలుకి వెళ్తాను. రాణిని రమ్మంటే జోకర్ గాళ్ళు ఇళ్ళు వచ్చారేంట్రా? రాణి కాదు, నిన్ను పేకాడించడానికి రాజా వస్తున్నాడు. నీ పవర్ చూపిద్దావని కోతి మూకతో వచ్చావా? అయితే నా ఫోర్స్ ఏంటో చూడు. రై అవును, ఈ శివాజీ గారు ప్రాణాలతో ఉంటే కదా నువ్వు బతికుండేది. అసలు ఇళ్ళే లేపేస్తే అటాక్. कितने दिन के बाद रियल है? పాతి పెడితే తప్పించుకొని పారిపోతావరా? అమెరికా ట్రిప్ కి 5,000 కావాలి. పాపా అబ్దుల్లా ఆయిల్స్ 5,000. అబ్దుల్లా ఆయిల్. ఇప్పుడు ఇది ఒరిజినల్, నో పెట్రోల్. ఎస్కిస్ మీ. బాబు గుడ్డండి బాబు, ఇక్కడ రౌడీస్ ఎక్కడున్నారు బాబు? అక్కడ ఉన్నారు చూడు. ఇంకా క్లైమాక్స్ అవ్వలేదు.
అబ్బే నాకేం కాలేదు కమా ఇదిగో నాకు సిగ్గు సిగ్గట్టు సిగ్గు అబ్బా Koi, 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 pekata paparao.